రైల్ రోకో కేసులో టీఆర్ఎస్ చీఫ్ కవితకు సమన్లు జారీ చేసింది సికింద్రాబాద్ రైల్వే కోర్టు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైల్ రోకో చేసిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఈ నేపథ్యంలో ఆమెపై రైల్ రోకో కేసులో కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. బుధవారం ఉదయం 10:30 కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది సికింద్రాబాద్ రైల్వే కోర్టు. గతంలో కవిత బీసీలకు 42% రిజర్వేషన్ల డిమాండ్తో కామారెడ్డిలో రైల్ రోకో చేసిన క్రమంలో సమన్లు జారీ చేసింది కోర్టు. 2025 నవంబర్ 28న కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రైల్ రోకో చేపట్టారు. తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించి పంపిన బీసీ బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. కల్వకుంట్ల కవితతో పాటు రైలు రోకో చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైలు రోకో కారణంగా సిర్నపల్లి, ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య నిజామాబాద్ నుంచి హైదరాబాద్కు వెళుతున్న దేవగిరి ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్లో ప్రయాణిస్తున్న మరో గూడ్స్ రైలును నిలిపివేశారు. రైల్ రోకో చేపట్టిన కల్వకుంట్ల కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కవితతో పాటు 12 మంది టీఆర్ఎస్ నాయకులపై యూ సెక్షన్ 147 అండ్ 74 రైల్వే యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సికింద్రాబాద్ రైల్వే సెకండ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాసెస్ కోర్టు జారీ చేసిన సమన్లలో తెలిపింది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సికింద్రాబాద్ కోర్టుకు కవిత హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా కోర్టు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశం తెలంగాణ పాలిటిక్స్లో కీలకంగా మారిన క్రమంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వ్యవహారంలో న్యాయపరమైన రక్షణ కోసం పిటిషన్ లేదా ముందస్తు బెయిల్ వంటి చర్యలు తీసుకుంటారు కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా ప్రకటన చేయడం లేదా వివరణ ఇవ్వడం చేస్తారా, లేక ప్రజల్లోకి వెళ్లే ముందు తమ వైఖరిని స్పష్టంగా చేస్తారా అనేది చూడాలి. ఇటీవలే కవిత కొత్త పార్టీలో ప్రజల ముందుకు వచ్చారు. ఈ సందర్భంలో ఆమెకు రైలు రోకో కేసులో సమన్లు జారీ కావడం ప్రధానం సంచరించుకుంది. దీనిపై కవిత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.